హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంగ్ అండ్ బాయ్స్ ఛానల్కి. ఈరోజు మనం చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ముందుగా చపాతీ పిండి, చపాతీ కర్రీ, ఇంకా జల్లెడ పట్టేది, ఉప్పు, నూనె తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి మా ఇంట్లో మేము చపాతీ చేస్తున్నాం. ఫస్ట్ చపాతీకి మనం తగినంత పిండి తీసుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత సరిపడా పిండి తీసుకోండి. ఫస్ట్ మనం పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ ఎందుకు పట్టుకోవాలంటే పిండిలో ఏమైనా పురుగులు ఉంటాయి కాబట్టి జల్లెడ పట్టుకొని పిండిని అనేది పిసుకోవాలి మనం. జల్లెడ పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకొని ఫస్ట్ కొంచెం కలపండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం కలిసేలాగా ఒకసారి పిసుకోండి. నీళ్ళు పోసుకోవాలి తగినంత. పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్, చపాతీ పిండిలాగా. పిండి మంచి ముద్దగా అయ్యేంత వరకు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఈ ప్రాసెస్ని మీకు ఒక చిట్కా చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇలా పిండి అతుక్కుంటుంది చేతికి అనుకుంటే అప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి అప్లై చేసుకోండి. మళ్ళీ పిండిని పిసకండి. అప్పుడు మీ చేతికి అనేది ఆయిల్ అంటుంది ఫ్రెండ్స్. చూడండి. అంతే, పిండిని మంచిగా మెత్తగా ముద్ద చేసుకోవాలి. ఎంతసేపు పిండిని పిసికితే అంత మంచిగా చపాతీలు వస్తాయి. పిసికేటప్పుడు ఒకరి మీద కోపం ఉన్నట్టు కాకుండా ప్రేమతో పిసకాలి ఫ్రెండ్స్. అప్పుడే చపాతీలు అనేవి మంచిగా అవుతాయి. ప్రేమతో పిసికితే రావు, కోపంతో పిసికితేనే అంత గట్టిగా పిసికితే అంత మంచిగా వస్తాయి చపాతీలు. ఇదని లవర్ ఆ ప్రేమ చూపించడానికి చపాతీ మీద. చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్రెండ్స్ ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకొని ఇష్టమైన పాటలు పెట్టుకొని హీరో పాటలు అంత దేన్ని మంచిగా వస్తుంది. ఏది అంటే ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా విన్నారా ఫ్రెండ్స్? మా మమ్మీ చెప్పింది ఫాలో అవ్వండి, జీవితంలో పైకి వస్తారు వంట చేసుకుంటూ. ఇలా పిండిని రౌండ్గా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని సైడ్గా పెట్టండి ఫ్రెండ్స్. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మీకు చపాతీలు అనేది స్పాంజీగా వస్తాయి. వెల్కమ్ టు మై కిచెన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చపాతీలు చేసుకొని ముందుగా తయారు చేసుకోండి. పేపర్ పెట్టుకోండి ఫస్ట్గా. తర్వాత దీనిపైన చపాతీ చేసుకుని చెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం చపాతీ పిండి తీసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఉండలుగా చేసుకోండి. ఇట్లా ఉండలుగా చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఏదో మధ్యలో వచ్చి పిసుకుతున్నట్టు పని చేస్తున్నట్టు యాక్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేసేదంతా నేనైతే కష్టపడుతున్నట్టు పెద్ద యాక్టింగ్లో. ఆడేం లేదు, పిసుకున్న పిండిని మళ్ళీ మళ్ళీ పిసుకుతున్నాడు. ఉండలు చేసుకోవాలంటే ముందు మనము ఇట్లా పొడుగ్గా చేసుకున్న తర్వాత
దాన్ని పీసులు పీసులుగా డివైడ్ చించుకోవాలి, చేసుకోవాలి. పేపర్లు చించుకున్నట్టు చించుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇది మన వ్యూవర్స్ చాలా మంది తెలియదు అన్నమాట. అందుకోసం నేను కష్టపడి చూపెట్టాల్సి వస్తుంది. ఎంత కష్టపడుతున్నా సాయి, అమ్మో. చూసారా, ఇలా చిన్న చిన్న ముద్దలు మనకు తగినన్ని. చూడండి ఫ్రెండ్స్, చిన్న ముద్దలు అంట. చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. నేను చిన్న చిన్న ముద్దలు చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మో, ఇది ఎవరికి పెట్టాలి ఫ్రెండ్స్? మా ఇంట్లో పిల్లలు కూడా లేరు పెట్టడానికి. ఇంతే. మంచిగా ఇట్లా ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా ఉంటేనే చపాతీలు మంచిగా వస్తాయి. పెద్ద పెద్దగా చేశాను అనుకోండి, మీకు చపాతీలు అనేది షేప్ రాదు, ప్లస్ సరిగా ఉడకదు, సరిగా తినలేకపోతారు. ఓకేనా? తెలుసుకోండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు మాస్టర్ చెప్తున్నాడు. ఇప్పుడు చపాతీ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది. ముందుగా ఇది ఉండలు చేసుకున్న చపాతీని ఇట్లా రౌండ్గా వేసుకొని పిండిలో ముంచుకొని చపాతీలు చేసుకోండి ఫ్రెండ్స్. రౌండ్ రావాలనేది ఏం లేదు ఫ్రెండ్స్, మీకు వచ్చిన షేప్లో మీరు చేసుకోండి. మనం అంటే మాస్టర్ షెఫ్ కాబట్టి మనకి చపాతీలు రౌండ్గా వస్తాయి. ట్రైనింగ్ ఫ్రెండ్స్, మమ్మీస్ ట్రైనింగ్. మొదటి చపాతీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా రౌండ్గా ఎట్లా వచ్చిందో? ఒక ప్లేట్లో వేసుకోండి. ముందుగా చపాతీలని రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మాస్టర్ షెఫ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. షెఫ్ స్కిల్స్ని ఈ కిచెన్లో పరిమితం కాకుండా ప్రపంచానికి చూపిద్దామని అనుకుంటున్నాం. ఏమంటారు ఫ్రెండ్స్? నాలో అంత టాలెంట్ ఉందా అనుకుంటున్నారా? ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా పిండిలో మంచిగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా పెట్టి మనం చపాతీని నొక్కుకోవాలి. నొక్కున్న తర్వాత మనది చపాతీ రోలర్ తీసుకొని దీన్ని మంచిగా రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అలా అప్పుడప్పుడు మిస్ అవుతుంటుంది. ఫీల్ కాకూడదు. పని చేసే దాంట్లో ఇంట్రెస్ట్గా ప్రేమతోని మంచిగా మనసు పెట్టి చేస్తే మనకు రాందంటే ఏది ఉండదు. సో మన షేప్తో పని లేదు ఫ్రెండ్స్. ఎట్లున్నా కడుపులోకే పోయేది కాబట్టి షేప్ రౌండ్గానే రావాలి, స్క్వేర్లో రాకూడదు అలానే ఏం లేదు. సో మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక చపాతీ రౌండ్ షేప్లోనే చేయాలని ఎవరైనా చెప్తే మాత్రం చెప్పండి, మేము ప్రొఫెషనల్స్ కాదు. నువ్వు ప్రొఫెషనలే సార్. మా కెమెరామ్యాన్ చాలా ప్రొఫెషనల్. ఇందాక నేను కెమెరామ్యాన్ లెక్క ఉండే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, రౌండ్గా రాకపోయినా కారే మంచిగా ప్రేమతోని చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇంకో ముద్ద తీసుకోవాలి, దాన్ని మళ్ళీ రౌండ్గా చేసి పిండిలో డిప్ చేసుకొని మంచిగా ఇందులో పెట్టి చపాతీ రోలర్ తీసుకొని అండ్ రోల్ చేయాలి మళ్ళీ ఇటు పక్క. ఫ్రెండ్స్, మీరు రోజు మీ అమ్మ వంట చేస్తుంది, మీరు తింటారు. అప్పుడప్పుడు కూడా మీ అమ్మగారిని కూర్చోబెట్టి మీరు వంట చేయండి. అప్పుడు మీ అమ్మ అనేది మంచిగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. చపాతీలు చేస్తున్నాం కరెక్టే కదా, ఫ్లేవర్ కూడా కావాలిగా. సో కర్రీ ఏం వండుతారో మనం కనుక్కుందాం. కర్రీ ఏం వండుతున్నారు సార్? ఈరోజు కర్రీ వచ్చి మా ఇంట్లో మా డాడీ చికెన్ వండబోతున్నారు.
చికెన్ ఇంకా తీసుకురాలేదు, వస్తున్నాడు మా డాడీ ఆన్ ది వే. వచ్చిన తర్వాత చికెన్ కూడా వండేది చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, చేతిలో మైక్ లేదు కానీ మైక్ ఉన్నాడు బిల్డప్ ఇస్తున్నాడు అనుకోకర్రి, ఏదో టీవీ యాంకర్ లెక్క. ఇప్పుడు మనది ఇది చివరి రొట్టె అన్నమాట. చివరి రొట్టె మంచిగా మనము సర్కిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తానమాట. ఈరోజు మనము కలిపి పెట్టుకున్న పిండిలతోని రొట్టెలు అనేది రోల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మన షెఫ్ పృథ్వీ గారు ఆయుధంతో రెడీగా ఉన్నాడు చెఫ్ పృథ్వీ. ఆయుధంతో రెడీగా ఉన్నారు షెఫ్ పృథ్వీ. సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి డైవ్ ఇన్ అయిపోదాం. సో స్టే ట్యూన్. ట్రై చేయండి. చలో ఫ్రెండ్స్, నాతో రండి. ఫస్ట్ గా గ్యాస్ ని ఆన్ చేసుకోండి. అయ్యో, గ్యాస్ ఆన్ అవ్వట్లేదంటే కింద ఆన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఆన్ చేసుకోండి. ఓ, ఆన్ అయిపోయింది అంటే గ్యాస్ ఆన్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పెనం పెట్టుకోండి గ్యాస్ పైన. ముందు చేసుకున్న చపాతీని పెనం మీద వేసుకోండి ఫ్రెండ్స్. వావ్, అదేం సాంగ్ సార్? చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దోశ కాదు ఫ్రెండ్స్, ఈ పిల్లగాడు దోశ అంటున్నాడు, మైండ్ పోయినట్టు. చపాతీ చేస్తుంటే దోశ అంటున్నాడు. చపాతి పైన కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని అటు మగ్గినాక ఇటు, ఇటు మగ్గినాక అటు, అలా కాలిన తర్వాత మగ్గినాక కూడా కర్రీ అంటారు. కాదు, మగ్గనీకి. ఫ్రెండ్స్, మీరు ఏది కరెక్ట్ అంటారో అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వావ్, మీకు చేతులు కాలుతలేవా సార్? యార్ మాస్టర్ చెఫ్, చేతులు అనేది కాలం. ఇలా మనము దూరంగా కాల్చుకునేవన్నీ ఒక డబ్బాలోకి సైడ్కి పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్న చపాతీలని మంచిగా కాల్చుకొని ఒక డబ్బాలో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చూస్తున్నారా? అలా మంచిగా లేపుకొని కుక్ చేసుకోవాలి. చివరి చపాతీ
కాల్చుకుందాం రండి ఫ్రెండ్స్. వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక టిప్ చెప్పొచ్చు కదా? ఇలా మీరు బట్టలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే కిచెన్లో వచ్చినప్పుడు యాప్రాన్ వేసుకొని రండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి మాట్లాడు. ఇంతటితో చపాతీలకు మధ్యలో చపాతీకి బొక్కలు పడతాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి, పెద్ద చపాతీ కదా అట్లానే. అప్పుడు చపాతీని బొక్కలో చపాతీ అని పిలుస్తారా? ముందుగా ఒక చపాతీ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఫస్ట్గా మమ్మీకి టేస్ట్ చేయించండి. మా మమ్మీ ఇప్పుడు ఇట్లానే తింటుంది ఫ్రెండ్స్. ముందుగా చక్కెర వేసుకొని చుట్టూరు దీన్ని రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రంచీ క్రంచీ రోల్, షుగర్ చపాతీ రోల్. చూడండి ఫ్రెండ్స్, చపాతీ బాగా క్రంచీ అయింది. సూపర్ ఉంది. నువ్వు బ్యాంక్ లో లోన్ తీసుకుని ఎగ్గుతావు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నీ గరాజ్ని తీసుకెళ్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్, కమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బ్యాంగ్ ఆన్ బాయ్స్. థ్యాంక్ యూ.